శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. అత్యంత విశేషమైనటువంటి పర్వదినం మనకు జూలై 21వ తారీఖు రాబోతుంది. జూలై 21 ఆషాఢ పౌర్ణిమ. దీనిని మనం వ్యాస పౌర్ణిమ అని చెప్పి, గురు పౌర్ణిమ అని చెప్పి చాలా అత్యద్భుతంగా ఆరాధించేటువంటి శుభదినం. మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం, వ్యాస పౌర్ణిమ నాడు మనం ఆచరించాల్సినటువంటి విధులు ఏంటి, ఈ వ్యాస పౌర్ణిమ సందర్భంగా ఏ విధమైనటువంటి పూజా విధానాన్ని, ఏ విధమైనటువంటి గురువుల్ని ఆశ్రయించడం, ఆరాధించడం ద్వారా మనం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతాం, గురువు అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటిది మనం తప్పకుండా తెలుసుకోవాలి. మన యొక్క పరంపర పూర్తిగా ఈ సనాతన సాంప్రదాయం అంతా కూడా వ్యాసుడు మనకు అందించినటువంటి యొక్క వేదాలు, ఉపనిషత్తులు, మన వాంగ్మయాల ద్వారానే మనం ఈనాడు వివిధ రకాలైనటువంటి పూజలు, క్రతువులు, జ్ఞానాన్ని ఇవన్నీ కూడా మనం సంపాదించుకోగలిగామంటే అది పూర్తిగా వ్యాసుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం. అలాంటి వేదవ్యాసుడిని ఆరాధించాల్సినటువంటి శుభదినం. ఆ వేదవ్యాస స్వామివారి యొక్క వేదవ్యాస మహర్షి పరంపరలో ఉండేటువంటి ప్రతి గురువుని కూడా మనం ఆరాధించాల్సినటువంటి విశేషమైనటువంటి శుభదినం వ్యాస పౌర్ణిమ. ప్రస్తుత కాలంలో మనం ఈ యొక్క పరంపరని అంతా కూడా వదిలేసి కొత్తగా వచ్చినటువంటి సాంప్రదాయానికి తెరలేపి ఈ వేదవ్యాస మహర్షిని ఆరాధించడం అనేటువంటిది పూర్తిగా పక్కన పెట్టేసి చేస్తున్నటువంటి చాలా తప్పిదాలు ఇవన్నీ కూడా. పూర్తిగా వ్యాస పౌర్ణిమ అంటే గురువుల్ని, ఆ గురువులకు గురువైనటువంటి వ్యాసుడిని, దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, ఆ పరంపరలో వచ్చినటువంటి ఆ పరంపరని అనుష్ఠిస్తూ కొనసాగిస్తున్నటువంటి ఆచార్యులని, వారి యొక్క పరంపరని ఆరాధించడం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిది. మనకు విశేషమైనటువంటి ఫలితాలని, గురువు యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటిది. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఆనాడు మీ యొక్క ఆచార్య సాంప్రదాయంలో ఉండేటువంటి గురువుల్ని, వేదవ్యాస మహర్షిని ఇవన్నీ కూడా ఆరాధించి అద్భుతమైనటువంటి ఫలితాలని పొందాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.